గత ప్రభుత్వంలో రైతులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి అని అముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. వైసీపీ హయాంలో ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు ఎప్పుడు జమ అయ్యేవో తెలిసేది కాదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేవలం 6 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎంతో సీరియస్గా సాగుతున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ నాయకులు అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు ఏ సభలో ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేకుండా వైసీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభ్యురాలు మాట్లాడడానికి దానికి ఇదే ఉందన్నమాట. అలాగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ రకంగా ఏ సభలో మాట్లాడాలి అనేది అవగాహన లేదు, ఆలోచన. వ్యక్తిగత ఎజెండాతో వచ్చేటటువంటి వాళ్ళకి అందుకే నేను చాలా స్పష్టంగా తెచ్చాను. ఐ వోంట్ అలౌ ఆల్ దిస్. నేను ఎప్పుడు కూడా నిరసన తెలియజేస్తాను, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఈ రాష్ట్రంలో అన్నిలో విధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవసాయ రంగంలో కూడా విధ్వంసం నెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళేదో మేము గొప్పలు సాధించారు. ఏం సాధించారు? ఆ రోజు రైతుకు 6 నెలలైనా పంట అమ్ముకుంటే డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం. మేము 6 గంటల్లో ఇస్తున్నాం. ఆ రోజు 4,30,000 టన్నులు కొన్నారు ఈ జిల్లాలో. మేము 6,60,000 టన్నులు కొంటున్నాం. ఏ రకంగా వాళ్ళు ఈ ప్రభుత్వానికి సాధ్యం అంటే అవగాహన లేమితో మాట్లాడే వాళ్ళకి. అందుకే సభలోనే నేను కూడా తగిన బుద్ధి చెప్పాను. అవగాహనతో మాట్లాడాలి సభ్యులు అనేవాళ్ళు. ఏ సభలో ఏ రకంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంత సంస్కారయుతంగా మాట్లాడాలనేది ప్రతి ఒక్క సభ్యులు కూడా అవగాహన పెంచుకోవాలి. అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడేదానికి అవగాహన లేనటువంటి సభ్యురాలు మాట్లాడేదానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.